ఆన్ అకౌంట్ ఇంపాక్ట్ ఏమన్నా మార్కెట్ మీద ఉండే అవకాశం ఉందా? యా, డెఫినెట్ గా యాక్చువల్ గా ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేసినా సరే ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే బాగా కాన్సన్ట్రేషన్ చేసింది ఎప్పుడు చేసినా సరే. కానీ బేస్ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్ ఇస్ ద బేస్. యాక్చువల్ గా ఏదైతే అగ్రికల్చర్ ఉన్నదో దానికి సంబంధించినటువంటి కేటాయింపుల్లో ఇప్పటి వరకు లాస్ట్ టైం కూడా 1,25,000 సబ్మిషన్ సార్. ఇప్పుడు సార్ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా ఫోకస్ చేస్తుంది అంటారు. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్? యా 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 రోడ్లు అంటారా? అవి పీపీఏ ప్రాజెక్టులే కదా? రూరల్ కాదు, అదే చెప్తాను. యాక్చువల్ గా దాని యొక్క డిఫెక్ట్ కూడా ఏంటంటే అర్బన్ ఏరియాస్ మీదే కాన్సన్ట్రేషన్. ఇందా పాపారావు గారు మీరు కూడా టచ్ చేసిన పాయింట్ ఏంటంటే అర్బన్ ఏరియాస్ నే కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు సార్ అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమొస్తుంది చెప్పండి. పీపీఏ ప్రాజెక్టులే కదా? రైతు మీదే ఆర్థిక వ్యవస్థ అంతా డిపెండ్ అయి ఉన్నది. దానికి కేటాయింపు తక్కువ అవుతుంది అన్నది మన యొక్క డిస్కషన్ అంతా కూడా. ఎందుకంటే రైతుకి సప్లై ఏదైతే ఎరువులు సప్లై చేస్తారో ఎరువుల కంపెనీలు ఎరువులు వ్యాపారస్తులందరూ బాగుంటారు. ట్రాక్టర్ అమ్మేవాడు ట్రాక్టర్ కంపెనీస్ బాగుంటాయి. అందులో ఆయిల్ పోస్తారు, ఆయిల్ కంపెనీస్ కూడా బాగుంటాయి. దాన్ని పట్టుకెళ్ళి మళ్ళీ దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకునే ఎక్స్పోర్ట్ కంపెనీస్ కూడా బాగుంటాయి. రైతే నష్టపోతున్నాడు పూర్తిగా. ఆ రైతుని గ్రామీణ వ్యవస్థని ఆదుకునే బడ్జెట్ రావాలన్నదే ప్రపోజల్స్ ఈ సంవత్సరం అన్ని పంపించినవి కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ని కూడా కాన్సన్ట్రేషన్. మనం కూడా గవర్నమెంట్ పంపించిన ప్రపోజల్స్ కానీ మన యొక్క అడ్వైస్ కానీ ఏంటంటే ఏదైతే గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలి, రూరల్ డెవలప్మెంట్ లో భాగంగానే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా రూరల్ లో ఎక్కువైతే ఉన్నదో వాళ్ళకి పర్చేజింగ్ కెపాసిటీ ఏదైతే 4% నుంచి అగ్రికల్చర్ 2%, 1.8% కి ఈ ఇయర్ పడిపోయింది. కాబట్టి మనం అగ్రికల్చర్ బేస్ లో మనం డెవలప్మెంట్ అవ్వాలన్నదే మనం చెప్పే సూచనలు కూడా అన్ని కూడా. అదేవిధంగా అగ్రికల్చర్ దానికి సంబంధించిన దాంట్లో ఏదైతే కేటాయించిన బడ్జెట్ లో 60 lakhs crores 60,000 crores అంతా కూడా ఉన్న 50% అబోవ్ వాళ్ళు ఇచ్చే పిఎం దానికి 6,000 రూపీస్ ఏదైతే చేస్తారో దానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళని రైతును ఆదుకోవడానికి కావాల్సినటువంటి సబ్సిడీస్ కానీ ఎరువుల సబ్సిడీ కానీ ఏదైనా కొత్తగా వేసే ధాన్యాలకు వేసే చిరుధాన్యాల కంటే పండించడానికి ఇచ్చినప్పుడు దానికి మినిమం సపోర్ట్ ప్రైస్ లేకపోవడం, వాళ్ళు కొత్తగా ఏది కూడా ట్రై చేయడానికి అవకాశం లేక ట్రెడిషనల్ వేలో వెళ్ళడం వల్ల వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని వాళ్ళు మెరుగుపరచుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ సపోర్ట్ చేయకుండా వీళ్ళు ఎన్ని రకాలుగా సపోర్ట్ చేసినప్పుడు కూడా, ఎందుకంటే ఈ రోజు కూడా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా గ్రామీణ 70% అంతా కూడా రూరల్ ఎకానమీ మనం డెవలప్ అవుతేనే కానీ డెవలప్ అవుతుందని తెలిసింది కూడా గవర్నమెంట్ చేస్తున్న ఈ మిస్టేక్స్ లోను ఇక నుంచి అయినా సరే గ్రామీణ భారతం అండ్ ఏదైతే మనకు టూరిజం లో హెల్త్ టూరిజం అన్నారు ఇలా ఇన్నోవేటివ్ గా ముందుకెళ్తే మనం ఈ మార్కెట్ నుంచి కూడా మనం బాగా డెవలప్ అవడానికి అవకాశం కూడా ఉంటుంది. మూర్తి నాయుడు గారు అంటే 70 రోజుల్లో ఎంత ఇన్నోవేటివ్గా వెళ్ళగలమండి మనం? జస్ట్ జస్ట్ 70 days or 60 days. ఈ 9.5 ఏళ్లలో చేయలేంది ఈ 70 రోజుల్లో ఏమైపోతుంది? ఎలక్షన్ బేస్ లో ఓన్లీ అగ్రికల్చర్ దాంట్లో వాళ్ళు ఏదైతే పిఎం వికాస్ ఏదైతే ఇస్తున్నారో దాంట్లో 6,000 నుంచి వాళ్ళు 9,000 చేస్తాం అనేది ఒక పాయింట్. ఏదైనా ఎరువులకి ఏదైనా రైతుకి ఏదైనా సబ్సిడీ ఇస్తామో లేదంటేమో ఇన్సూరెన్స్ దానికి సంబంధించిన అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ దానికి సంబంధించిన ఏదైనా ఓట్ బ్యాంక్ దానికి సంబంధించిన దాంట్లో కొంచెం రైతులకు ఏదైనా ఊరటగా కల్పించే అవకాశం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం అర్బన్ ఏరియా వైపు కట్ట చూసేటప్పటికి ఏంటంటే ఇంపోర్ట్ ఏదైతే సెల్ ఫోన్స్ కట్ట ఏదైతే ఉన్నదో దానికి ఇంపోర్ట్ జరగకుండా ఈ అర్బన్ ఏరియాలో ఉండే ఏదైతే మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాటిని డెవలప్ అవడానికి ఆ ఇంపోర్ట్ అయ్యే ఏదైతే ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాటిని ఇంపోర్ట్ అవ్వకుండానో వాటి మీద ట్యాక్స్ ఏమి తగ్గించకుండా దాన్ని అలా కంటిన్యూ చేసే విధంగా ఆ విధమైన సపోర్ట్ నోట్ ఇస్తాము. ఇలాంటి కొన్ని విషయాలు మేము టచ్ చేస్తాం అన్నది ఫైనాన్స్ మినిస్టర్ గారు వాళ్ళు చెప్పడం జరిగింది. రైట్. అంటే మూర్తినాయుడు గారు ఇప్పుడు మీరు చెప్పారు సెల్ ఫోన్స్ ఇంపోర్ట్ డ్యూటీ ఏదో తగ్గించడం దానివల్ల మనకి ఇంత మేర మనకి లాభం ఉంటుంది. ఇప్పుడు రైతు కూలీగా మారిన తర్వాత సెల్ ఫోన్ మీద రూపాయి తగ్గిందో 10 రూపాయలు తగ్గిందో ఇవన్నీ రైతు పేరుకి వాడికి భూమి ఉంటుంది. అదే భూమిలో తన భూమిలో తానే కూలీగా మారే ఒక దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడినప్పుడు మనం రూరల్ ఎకానమీకి వెన్నెముకగా ఉన్న రైతు కంట నీరు వస్తున్నప్పుడు ఈ 70 రోజుల్లో చేసే ఈ ఐ వాష్ ఎక్సర్సైజ్ ఉంది చూసారా, దాన్ని జనం విశ్వసిస్తారా దేశం మొత్తం మీద అనేది ప్రశ్న. అందుకే వాళ్ళు కూడా అగ్రికల్చర్ బేస్ మీదే కొన్ని సబ్సిడీస్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇవి అనౌన్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. పాపారావు గారు సరే అంటే చెప్పండి. క్రాప్ ఇన్సూరెన్స్ కూడా నేను అబ్జర్వ్ చేసినాను. మొత్తం యూనిట్ గా చేస్తారు, మండలాన్ని యూనిట్ గా చేస్తారు. అంటే జనరల్ గా ఆ మండలాన్ని యూనిట్ గా చేయటం వల్ల ఒక ఊరు పోయింది అనుకోండి, ఒక ఊర్లో కొంత దెబ్బతింది అనుకోండి, ఆ ఊరు రాదు, ఎందుకు రావు.
ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ ఎంత మనీ పే చేసేటప్పుడు ఇండివిజువల్ క్రాప్ ఇన్సూరెన్స్ మనకైతే ఇన్సూరెన్స్ ఇండివిజువల్ గా ఉంటుంది కదా, రైతు అట్లీస్ట్ ఇండివిజువల్ క్రాప్ ఇన్సూరెన్స్ అంటే గ్రామంలో యూనిట్ గా తీసుకొని ఆ గ్రామంలో పంట పోతే ఎలిజిబిలిటీ అంటే క్రాప్ ఇన్సూరెన్స్ తాలూకా లబ్ధి పొందిన రైతులైతే నాకు తెలిసి మైనరు. ఎందుకంటే నేనైతే చూడలేదు ఈ రైతు పంట పోవడం వల్ల ఇన్సూరెన్స్ వచ్చిందని. బట్ ఇన్సూరెన్స్ మనీ అయితే ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తా ఉంది, హ్యాపీగా ఆ కంపెనీ బాగా పడుతుంది. ఇదే చెప్పేది, ఈ ప్రభుత్వంలో మొదటి నుంచి కూడా వాళ్ళకి ఏ వర్గాల నుంచి ట్యాక్సెస్ వస్తాయో, ఏ వర్గాల మద్దతు ఉంటుందో ఆ వర్గాలే ఉన్నాయి. అందుకే అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి దేశంలో. ఇక్కడ సారన్నట్టు క్రాప్ ఇన్సూరెన్స్ తాలూకా పరిధి పెంచుతాం ఇవన్నిటికంటే మౌలికంగా దాంట్లో పాలసీలో చిన్న చేంజ్ ఏంటంటే గ్రామాల్లో యూనిట్ కింద తీసుకొని ఆ గ్రామంలో చిన్న ఏదైనా జరిగినా లేదా ఆ ఏరియా వరకు పంట ఏదైనా పోయినా దాని వరకు ఇన్సూరెన్స్ ఇచ్చే విధానం, అంటే పొరీలు ఎక్కువ పెట్టకుండా ఇన్సూరెన్స్ ఇచ్చే విధానం ఉంటే ఒకవేళ రైతు పండించిన పంట బాగా వస్తే మద్దతు ధర ఉంటే పండుతారు. ఈ మధ్యలో ఏదైనా అబ్నార్మాలిటీస్ వస్తే దానికి ఇన్సూరెన్స్ వస్తే రైతు లాస్ కాకుండా ఉంటాడు. ముఖ్యంగా కౌలు రైతు, ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతులు సరిపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. వాళ్ళు పంట వేస్తున్నారు, ఇన్సూరెన్స్ రాదు, ఆటోమేటిక్ వాళ్ళు పెట్టిన పంటకు 2-3 లక్షలు ఖర్చు అవుతాయి, 2 లక్షలు ఖర్చు అవుతాయి. ఒక 5 ఎకరాలు వేస్తారు 10 లక్షలు. ఈ 10 లక్షలు ఎప్పుడు తీరగలడు? ఈ 10 లక్షలు తీరలేని పరిస్థితి వచ్చినప్పుడు అతను కరెక్ట్ వలస వెళ్ళిపోవడం, దీంతో మొత్తం రైతు వారి అంతా కూడా మారిపోయి